హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు అప్పుడప్పుడు లెక్కలు చూసుకుంటూ ఉంటాడు. లెక్కలు చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. లెక్క చెప్పొద్దా? సమస్తము సృష్టించిన సృష్టికర్త అయిన, సమస్తం ఇచ్చిన సృష్టికర్త అయిన, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయన, మనల్ని పోషిస్తున్నవాడు ఆయన. మనకి ఇవాళ ఏముందో అది ఆయన ద్వారానే మనకు కలుగుతుంది. ఆయనకు మనం లెక్క చెప్పొద్దా? మనం చెప్పటంలా, ఒకేసారి చెప్పుకుందాంలే లెక్క అనుకుంటున్నాము. ఎప్పుడు నువ్వు లెక్క చెప్పకపోతే ఇప్పుడు, లెక్కలు చూసుకోకపోతే ఇప్పుడు, దేవుడు ఒకరోజు మనల్ని లెక్క అడుగుతాడు. మనం అందరము ఆయన న్యాయపీఠం మీద ముందు నిలబడి ఈ దేహంతో జరిగించిన వాటన్నిటి విషయమై, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేవుని ముందు నిలబడి మనం లెక్కప్ప చెప్పవలసి ఉందని బైబిలు హెచ్చరిస్తూ ఉంది. అందుకనే డిఎల్ మూడి అనే భక్తుడు అన్నాడు, కీప్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్. దేవునితో నీ లెక్కలు తక్కువ చేసుకో. ఇంకో విధంగా చెప్పాలంటే ఎప్పటి లెక్కలు అప్పుడు ముగించేసుకో. మీరు మన దేశంలో ఉన్న వ్యాపారస్తులు షట్టర్ మూసేసిన తర్వాత లోపల ఇంకా లైట్ వెలుగుతూ ఉంటుంది. వాళ్ళు అప్పుడే బయటికి వెళ్ళరు. ఎందుకు? ఏం చేస్తుంటారు లోపల? ఇవాళ పొద్దున్నుంచి ఎంత ఖర్చు పెట్టి, ఎంత లాభం వచ్చింది, ఎంత అమ్మాము, ఎంత స్టాక్ ఉంది అని ఎప్పటికప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఏ రోజు ఆ రోజు అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటారు. లేకపోతే సంవత్సరం ఆఖరణ అన్ని లెక్కలు వేయటం కష్టం. మనం కూడా మన బ్రతుకుల్లో మనకు పెద్ద పెద్ద లెక్కలు ఉండవు, కానీ ఏ రోజుకు ఆ రోజు పడకకు వెళ్ళక ముందు డబ్బు విషయమే కాదండి లెక్క అంటే. అసలు డబ్బు విషయంలో మనం నమ్మకంగా లేకపోతే, అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా లేకపోతే, విలువైన ఆధ్యాత్మిక విషయాలలో మనం ఎలా నమ్మకంగా ఉండగలుగుతాం? డబ్బును సరిగా లెక్కలేసుకోవాలి. నా డైరీలో ఇప్పుడు నేను రాసుకోలేకపోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే మనకి ఈజీ అయిపోయింది ఇప్పుడు కంప్యూటర్లో వచ్చాక. కానీ ఎప్పుడు నా జీవితంలో ఒక డైరీ పెట్టుకొని ఇటుపక్క ఇన్కమ్, ఇటుపక్క ఎక్స్పెన్స్ అని రాసి పెట్టుకుంటాను. సాయంత్రం అయ్యేలోగా ఈరోజు ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయ్యింది అని లెక్కలు చూసుకుంటూ ఉంటాను. మీకేమైనా అలాంటి అలవాట్లు ఉన్నాయా? అబే ఎంత వచ్చిందో నాకేం తెలియదు, వచ్చింది వచ్చినట్టే పోతుంది అన్నాడు ఒక ఆయన. వచ్చింది వచ్చినట్టే పోతా ఉంది, చివరికి ఏమైపోతుందో తెలియదు. ఒకవేళ మీలో కొంతమంది రాబడి రాసుకోకపోయినా అప్పులన్నా రాసి పెట్టుకుంటున్నారా? ఏబే, అప్పులు అసలే రాసి పెట్టుకోడు. అప్పులు ఎప్పుడు రాసి పెట్టుకుంటారంటే వడ్డీలు ముదిరిపోయాక, అప్పులు నిండిపోయాక, అప్పులోడు 4 పక్కల నుంచి పీకుతున్నప్పుడు నీకు అప్ప ఎంత? 30,000 కదా తీసుకున్నాను, 30,000 తీసుకొని 3 సంవత్సరాలు అయిందయ్యా. ఇప్పుడు నీ అప్పు వడ్డీతో కలిసి ఎంత అయింది తెలుసా? 70. డబుల్ ఏంటంటే లెక్క సరిగా ఉండాలి. మన దేవుడితో లెక్కలు సరిగా ఉండాలి. బెల్షజరు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాడు. దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడో, ఎంత కరుణ చూపిస్తున్నాడో, ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఏం పట్టించుకోవాలా? ఇంకా ఇంకా లెక్కలు మురిగిపోయినాయి అతని. న్యాయ తీర్పులాక ఆగలేక దేవుడు ఆ రాత్రికి రాత్రే లెక్కలు చేర్చేశాడంట. ఇక లేదయ్యా, గ్రేస్ పీరియడ్ అయిపోయింది, ఎక్స్ట్రా అవకాశాలన్నీ అయిపోయినవి. వీడు అంతకంతకే ముదిరిపోతున్నాడు. దేవాలయంలోకి వెళ్ళి దేవుని పరికరాలు కూడా తీసుకొచ్చి అపవిత్రపరుస్తున్నాడు. దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నాడు, రాజ్యాన్ని అపవిత్రపరిచాడు, దేశ అధికారాన్ని దుర్యోగపరుచుకున్నాడు. మెనేటెకెల్ ఉఫారసేన్. ఈ అంచెతనాలలో ఆలయాలు నిండుతున్నాయి. వాళ్ళని లెక్కబెట్టు, వాళ్ళను ఎంతమంది ఉన్నారో చూడు అని దేవుడు పరిశీలిస్తే, ఈ రోజున మన మధ్యకు వచ్చి పరిశీలిస్తే, మన ఎత్తు పొడుగు, మన యొక్క బహిరంగ రూపాన్ని ఆయన చూడటం లేదు, కానీ మన అంతరంగాలను చూస్తున్నారు. ఎవరు పూజిస్తున్నారు, ఎవరు ఆయన్ని ఆరాధిస్తున్నారు, ఎవరు దేవుని సన్నిధిలో ఉన్నామని అగ్గగ్గలాడుతున్నారు, ఎవరు దేవుడు నన్ను దర్శించాలని ఆశపడుతున్నారు,
ఎవరు ఆత్మలో ఆయనను ప్రేమించేవారిగా ఉన్నారు, ఆయన ఆత్మ తాకుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారని, ఆశపడుతున్నారని వారిని చూచిరా అని ప్రభు చెప్తున్నాడు. వారిని కొలిచిరా. ఈరోజు అలా కొలిస్తే చాలా మందిరాల్లో పైకి భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా అనేకులు ఉన్నారు. వారు దేవుడిని ప్రేమిస్తున్నామంటారు కానీ దేవుడి కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్న వారిగా ఉన్నారు. దేవుడిచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని ఎంత ఎక్కువ యేసయ్యను ప్రేమించగలమో, ఎంత ఎక్కువ ఆయన్ని ఆరాధించుకోగలమో, ఎంతగా ఆయన యందు భయభక్తులు ఉంచగలమో, ఎంతగా మన హృదయాన్ని శుద్ధిగా కాపాడుకోగలమో, ఎంతగా పరలోకం వైపు ఆశ కలిగి దృష్టి మళ్లించి ఈ లోకాన్ని పెంటగా ఎంచుకోగలమో అన్నది మనం గుర్తించాలి. క్రీస్తును ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రార్థన. ప్రభువా, నీ సాక్షులుగా ఈ అంచెదినాల్లో మేము నివసించడానికి కష్టమైన, శ్రమైన, మరణమైన నిన్ను బొంకువారిగా, నిన్ను ఎరగమని బొంకువారిగా కాక నీ సాక్షులుగా బ్రతుకుటకు మాకు సహాయం ఇచ్చేయము. ఈ అంచెదినములలో ఆ ఇద్దరి సాక్షుల మీద ఉన్న ఆత్మను నీ రక్తములో కడగబడిన నీ సేవకులమని చెప్పుకుంటున్నా, నీ బిడ్డలమని చెప్పుతున్నా మాకు అనుగ్రహించుము నాయన. నీ నామంలో అద్భుతాలు జరుగుతాయని మేము నమ్ముటకు, ఈ లోకానికి చూపించటకు సహాయం చేయము. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు. నీవిస్తున్న అవకాశాలు దుర్వినియోగపరచుకోక మా లెక్కలు సరిచేసుకోవడానికి, నీ రాకడ కొరకు సిద్ధపడి ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. వధువు సంఘములో చేర్చబడిన వారిగా, యుగ యుగములు తరతరములు నీ రాజ్యములో నివసించే వారిగా ఉండుటకు మాకందరికీ నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోరండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.